శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, నందరక్షణము. ఒకనాడు ఏకాదశి పుణ్యదినాన నందరాజు ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ విష్ణు పూజ చేసి, అది అసుర సమయం అని గమనించక ద్వాదశి స్నానం చేయటానికి యమునా నదిలో దిగాడు. అప్పుడు వరుణుని భృత్యుడైన అసురుడొకడు నందరాజును పట్టుకుని వరుణ పట్టణానికి వెళ్ళిపోయాడు. నందుని వెంట వచ్చిన వారు అతనిని కానక బలరామకృష్ణులను పిలుచుకుని వచ్చారు. కృష్ణుడు విషయాన్ని గ్రహించి వరుణలోకానికి వెళ్ళాడు. కృష్ణుని రాకకు వరుణుడు అమితానంద భరితుడై స్వామిని ఆహ్వానించి పూజించి ఇలా స్తుతించాడు. సజ్జన రంజకుడవైన ఓ ప్రభు, నీ పాదపద్మాలయందు ప్రీతి గలవారు ఉత్తమ గతినే పొందుతారు కదా. ఓ మాధవ, నీ రాకచే నా చిత్తము ఆనందమయమైపోయినది, నా కోరికలన్నీ తీరినవి. నీ సేవతో నా శరీరము పునీతమైనది. ఓ తపోధన చక్రవర్తి, సర్వజగాలను ఆవరించి ఉన్న మాయ నిన్ను ఆవరించలేక నీకు అధీనమై ఉంటుంది కదా. ఓ సజ్జన రక్షక భద్రమూర్తి, నా సకల తాపాలను హరింపజేయుమని మ్రొక్కుతున్నాను. ఓ పరమేశ్వర, నీవు సర్వాంగ సుందర దివ్య తేజో విరాజిత మంగళమూర్తివి. సాధు సజ్జనుల మానస సార్వభౌముడవు, పితృభక్తి పరాయణుడవు. నా భృత్యుడు తెలియక నీ తండ్రిని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మా వలన జరిగిన అపరాధాన్ని మన్నించి మమ్మల్ని రక్షించు. మీ జనకుని తీసుకుని వెళ్ళు, మమ్మల్ని క్షమించు అని వేడుకొన్న వరుణుని కరుణించి క్షమించాడు. తరువాత శ్రీకృష్ణుడు తండ్రిని తీసుకుని నది ఒడ్డునకు చేరుకోగానే వారి రాక గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న గోపాలురందరూ సంతోషంతో గంతులు వేశారు. వరుణుడు కృష్ణునిపై చూపిన భక్తి శ్రద్ధలను నందుడు ప్రత్యక్షంగా చూశాడు. తన చిన్నారి కృష్ణుడు స్వయంగా భగవానుడే అని ఇంకోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ విషయాన్నే కొందరు గోపాలులకు చెప్పాడు. భగవంతుడు తమ మధ్య అతి సామాన్యునిగా మెలుగుతున్నాడు కదా. అతని నిజ రూపము నిజధామము ఎలా ఉంటాయో అనే ఊహ వారిలో జనించింది. స్వామి అది తెలుసుకొని వారి యొక్క మనోరథాన్ని ఈడేర్చడానికి సంకల్పించాడు. బృందావనంలోని గోపాలులకు స్వామి అంటే స్వచ్ఛమైన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమయే వారి పట్ల మహాతపస్సులాగా ఫలించింది. వారిపై స్వామి యొక్క అనుగ్రహం ప్రసరించింది. వారికి తన పరంధామాన్ని ఒక్కసారి చూపించాలనుకున్నాడు. ఈ మానవులందరూ మాయచే కప్పబడి ఉన్నవారు గనుక కర్మలలోనూ కామక్రోధాలలోనూ అజ్ఞానంలోనూ జనన మరణాల్లోనూ పడి కొట్టుకుంటున్నారు. వీరికి తమ నిజధామం ఒక్కసారి చూపించే ఉద్దేశంతో వారిని బ్రహ్మకుండానికి తీసుకుని వెళ్ళాడు. బ్రహ్మహ్రదంలో వారిని ఒకసారి ముంచి తీశాడు. వారిని ఆవరించి ఉన్న విష్ణుమాయను ఒక క్షణం తొలగించాడు. వెంటనే వారికి బ్రహ్మ సమాధి స్థితి వచ్చింది. త్రిగుణాలకు ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన ఆ దివ్య తేజస్సును తిలకించారు. సర్వసంగ పరిత్యాగులై జీవన్ముక్తులైన మునులు దేనిని దర్శించాలని అహర్నిశలు కాంక్షిస్తూ ఉంటారో ఆ పరమానంద ధామాన్ని దర్శించారు. సచ్చిదానంద స్థితిని అనుభవించారు. ఈ విధంగా నందుడు మొదలైన గోపాలకులంతా శ్రీకృష్ణుని ఆ వైకుంఠధామంలో చూసి పరమానంద భరితులై స్తుతించి పూజించారు. ఆ దివ్య దర్శనం తొలగిపోయినది. మాయ మళ్ళీ ఆవరించింది. వారు ఇదంతా నిజమా స్వప్నమా ఊహాజనితమా తెలుసుకోలేకపోయారు. శ్రీమద్ భాగవతంలోని అత్యంత మధురఘట్టము గోపికల యొక్క కృష్ణ ప్రేమ. ఈ కృష్ణ ప్రేమ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే దీనిని ఆధ్యాత్మిక పరంగా పరిశీలించాలి. నానాటికి మారుతుండే సాంఘిక వ్యవస్థకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు నీతి నియమాలు మారుతూ ఉంటాయి. మ్లేచ్ఛ పాశ్చాత్య దేశాల సంస్కారాల ప్రభావం చేత పూర్వపు నియమాలు కొంతవరకు పరివర్తన చెందాయి. ఒకప్పుడు ఆచరింపబడుతుండే సతీ సహగమనము, బహుభార్యత్వము మొదలైనవి ఇప్పుడు నిషేధింపబడినవి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో బహుభర్తృత్వము
పరబీజ సంతానము లాంటివి అనుమతింపబడుతుండేవి. అందుచేత ఇప్పటి సాంఘిక వ్యవస్థను, నైతిక నియమాలను దృష్టిలో పెట్టుకొని పౌరాణిక యుగాల్లోని సంఘటనలను విమర్శించటం, తీర్పు చెప్పటం సమంజసం కాదు. శ్రీకృష్ణుడు చోరుడు, జారుడు అనే అపవాదు హాస్య ధోరణిలో చెప్పే కొందరు పౌరాణికుల నుండి వెలువడినట్లున్నది. ఇది ఎంతవరకు సమంజసమో యోచించవలసి ఉన్నది. భూభారాన్ని తగ్గించటానికి, దుష్టులను శిక్షించడానికి బ్రహ్మాది దేవతల ప్రార్థనను మన్నించి భగవానుడు కృష్ణావతారాన్ని ధరింప సంకల్పించి ముందుగా దేవతలను యాదవులుగా భూలోకంలో జన్మించండి అన్నాడు. రామావతారంలో శ్రీరామచంద్రుని దివ్యమోహన సుందర విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవాలనే ఋషుల యొక్క ప్రగాఢ కాంక్షను తీర్చడానికి వారికి కృష్ణావతారంలో గోపికల జన్మ లభించింది. ఈ విధమైన కారణజన్ములు ఈ గోకులవాసులు. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలే కాకుండా భక్తాభీష్ట వరదాన కార్యాన్ని కూడా చేయడానికి సంకల్పించాడు. ఆ కార్యక్రమములోనివే అతడు దేవకీ వసుదేవులకు పుత్రుడై జన్మించటం, నంద యశోదలకు ముద్దుల బిడ్డడై వారిని మురిపింపజేయటం, బృందావన గోపకులకు వైకుంఠాన్ని దర్శింపజేయటం, యశోదమ్మకు తన నోటిలో బ్రహ్మాండాన్ని చూపించటం, గోపెమ్మల వెన్నలను దొంగిలించటం, గోపికలకు స్పర్శానందాన్నివ్వడం, ముచుకుందునికి ముక్తినివ్వడం, విప్రపత్నులను అక్రూరుని, సుధాముని, కుబ్జను, కుచేలుని అనుగ్రహించటం మొదలైనవి. వీటిని లౌకిక దృష్టితో చూసి సంకుచితమైన అర్థాలను ఆపాదించటం సరికాదు. కృష్ణుడు నందుని ఇంట వెలిసినప్పటి నుండి నందవ్రజములోని ఆబాలగోపాలమందరికీ ప్రీతముడై పెరిగాడు. శిశువులతో, వృద్ధులతో సహా అన్ని వయస్సులకు చెందిన స్త్రీ పురుషులే కాకుండా గోవులు, దూడలు కూడా అతని యొక్క సన్మోహన శక్తికి వశమైపోయాయి. కృష్ణుడు అంటే అందరినీ ఆకర్షించువాడు అని కూడా ఒక అర్థం. కృష్ణుడు ప్రేమస్వరూపుడు. అటువంటి కృష్ణుని ప్రేమించకుండా ఎవరుండగలరు? కృష్ణుడు గొల్లల రాజైన నందునికి లేక ప్రాప్తించిన ఏకైక పుత్రుడు. అతడు దొంగిలించేవాడు అని చెప్పబడే ఆ పాలు వెన్నలు నందుని ఇంట కోకొల్లలుగా ఉండేవి కదా. కృష్ణునికి ఏది కావాలన్నా వెంటనే అందించే మాతృమూర్తి యశోదమ్మ. మరి బాలకృష్ణుడు గోపమ్మల ఇండ్లలోని వెన్నెలను దొంగిలించటంలోని ఆంతర్యమేమిటి? ఈ విషయాన్ని కొంచెం ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి. పాలలోని అత్యుత్తమమైన భాగము వెన్న. పాలను తరచి చిలికితే లభ్యమైన నవనీతమది. అలాగే మానస సాగరాన్ని తరచి మధించితే ఉత్పన్నమయ్యే నవనీతమే భక్తి ప్రపత్తులు. ఇదే భగవంతునకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యము. దీనినే అతడు భక్తుని నుండి తీసుకుంటాడు. అందుకే అతనిని మానసచోరుడు, చిత్తచోరుడు అని భక్తులు స్తుతిస్తుంటారు. తమకు ఆ విషయం తెలియకపోయినా గోపమ్మలు పరిపక్వత చెందిన భక్తులు. వారి నుండి వారి భక్తికి ప్రతిరూపమైన నవనీతాన్నే భగవంతుడు గైకొనేవాడు. ఈ విధంగా భక్తుల్ని అనుగ్రహించటం చౌర్యమవుతుందా? ఇంకా జారత్వం విషయం విమర్శించాలంటే దాన్ని 2 దృక్పథాల్లో చూడవచ్చు: లౌకికము, ఆధ్యాత్మికము. కృష్ణుడు దేవకీ గర్భాన పుట్టి యశోదానందుల పుత్రుడై పెరిగిన మానవమాతృడేనని లౌకిక పరంగా భావిస్తే అతడు తన 12వ ఏటనే బృందావనం విడిచిపెట్టి మధుర వెళ్ళి తిరిగి రాలేదు. మళ్ళీ గోపికలను కలుసుకొనలేదు. అతడు తన 7వ ఏటనే గోపికలతో రాసక్రీడ అనే నృత్యం చేయించాడు. యమునా నది ఇసుక తిన్నెలలో వారితో ఆటలాడుకున్నాడు. వివాహితలు, పిల్లల తల్లులు, ప్రౌఢ వయస్కులు, కన్యలు అయిన గోపికలు తమ సర్వస్వము మరిచిపోయి ఆ బాలకృష్ణునితో రాసలీలా వినోదాల్లో పాల్గొన్నారు. 7 ఏళ్ల బాలుడు అంతమంది స్త్రీలతో కామకేళి జరపటం భౌతికంగా సాధ్యమా? అతడు మానవమాతృడు కాడు, భగవంతుడు అని గ్రహించితే అతని చేష్టలను లౌకిక పరంగా కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించాలి. పుట్టిన దాదిగా తన 12వ ఏటను
మధుర వెళ్లేలోగా అతడు ఎందరో అసురులను అంతం చేశాడు. 2 యక్షులకు శాప విమోచనం చేశాడు. బ్రహ్మదేవుని భ్రమను తొలగించాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని గర్వమణిచాడు. భక్తులైన జీవులు భగవంతునితో సాయుధ్యము పొందటమే జీవిత పరమార్థము. ఇదే వేదాంత సారము. పూర్వజన్మల సుకృతాల ఫలితంగా పరమభక్తులైన గోపికలు బాలకృష్ణుని లీలల్ని కీర్తనం చేస్తూ, శ్రవణం చేస్తూ, అహర్నిశలు అతనినే స్మరిస్తూ, అతడే తమ హృదయాదినాథుడని వందనం చేస్తూ, అతని పాదాల చెంత పడి ఉండటమే పరమానందమని నమ్ముకున్నారు. అతని పాదాలను తమ ఎదలకు అద్దుకుంటూ, అతడే తమ ప్రాణసఖుడని, అతని తోడిదే లోకమని, తమ సర్వస్వము అతనిదేనని ఆత్మార్పణం చేసుకొని నవవిధ భక్తిని ప్రదర్శించిన మధుర భక్తులు వారు. తమ యొక్క తనువులు, మనస్సులు, చిత్తములు సర్వస్వము ఆ శ్రీకృష్ణ పరమాత్మకే అర్పించిన త్యాగధనులు. వారు తమ భర్తలను, బంధువులను, సకల బంధాలను వదిలించుకొని తమ ఆరాధ్య దైవము యొక్క పాదాల చెంతను పడి ఉండటమే జీవిత పరమార్థమని, ఇంకేమీ అవసరం లేదని దృఢంగా విశ్వసించిన అనన్య భక్తులు. గోపికల భక్తి అత్యుత్తమ భక్తిగాను పరాభక్తిగాను వర్ణించబడింది. వారి భక్తి పారవస్యాన్ని తిలకించిన నారద మహర్షి, ఉద్ధవుడు ఆశ్చర్యచకితులయ్యారు. సకల చరాచర సృష్టి భగవంతుని నుండే ఉద్భవించి వర్ధిల్లి అతనిలోనే లయిస్తుంది. ఈ మానవదేహాలు కూడా ఆ సృష్టిలోనివే. భగవంతుడు తాను సృష్టించిన మాంసపు బొమ్మలతో కామకేళిని జరిపాడని అనుకొనటం హాస్యాస్పదం. రాసక్రీడలో ఒకే కృష్ణుడు ఎందరు గోపికలుంటే అందరు కృష్ణులుగా వెలిశాడు. 2 గోపికల మధ్యన ఒక కృష్ణుడున్నట్లుగా అందరినీ వలయాకారంలో నిల్చోబెట్టి తాను కేంద్ర స్థానంలో నిల్చుని వేణువు ఊదుతుంటే అందరూ నృత్యం చేశారు. కేంద్ర స్థానములోనున్న బాలకృష్ణుడు వేణునాదంతో అందరి చేత నాట్యం చేయిస్తూ ఉండగా గోపికలు కృష్ణ ప్రతిరూపాలతో చెట్టాపట్టాలు వేసుకుంటూ, చేతులు శరీరాలు కలుపుకుంటూ పరిపూర్ణ స్పర్శానందం పొందారు. ఈ సన్నివేశము ఒక వేదాంత సత్యాన్ని నిరూపించేటట్లు ఉన్నది. ఒకే పరమాత్మ తన ప్రతిరూపాలైన జీవాత్మలను ప్రవర్తింపచేసి జీవుల యొక్క కర్మలతో కానీ కర్మఫలాలతో కానీ ప్రమేయమేమీ లేకుండా అసంగుడై సాక్షిభూతముగానుంటాడని వేదాంతం చెబుతున్నది. శ్రీకృష్ణుడు నిర్వహించిన రాసక్రీడ కూడా ఈ పరమాత్మ జీవాత్మల లీలానాటక ఖేళనంలాగానే జరిగినట్లు సూచిస్తున్నది. నిజానికి గోపికలు కామోద్రేకముతోనే కృష్ణుని వద్దకు చేరి ఉండవచ్చు. కానీ వారి కామోద్రేకమంతా ఆ లీలామానుష విగ్రహుని యొక్క సన్మోహనాస్త్రము వంటి చిరునవ్వుతోనో, ప్రేమపూరితములైన దృక్కులతోనో, హస్తస్పర్శతోనో, ఆలింగనంతోనో సంపూర్ణంగా తృప్తి చెందినట్లు ఆనందానుభూతిని వారు పొందారు. అదే వారి జన్మ సాఫల్యము. కృష్ణుడు 16,000 మంది గోపికలతో మెలిగాడు అనే వాదనకు ఆధారము లేదు. నరకాసురునిచే చెరపట్టబడిన రాజకన్యలను కృష్ణుడు నరకుని వధించి విడుదల చేసి వారిని తమ గృహాలకు పంపించే ఏర్పాట్లు చేశాడు. కానీ ఆ రాజకన్యలు తమ తల్లిదండ్రులు తమని స్వీకరించరు గనుక ఇళ్లకు పోలేమన్నారు. కృష్ణుడే తమను రక్షించి ఆదరించాలని, తాము అతనినే వివాహం చేసుకుంటామని వారు ప్రాధేయపడ్డారు. అప్పుడు కృష్ణుడు వారందరినీ ద్వారకకు పంపించి తాను 16,000 కృష్ణ రూపాలను ధరించి అందరినీ వివాహమాడి వారితో వేరు వేరు ఇళ్లల్లో కాపురముండి వాళ్లకు సంతానం అనుగ్రహించాడు. దిక్కులేని ఆ రాజకన్యలను రక్షించి రక్షణ కల్పించటం జారత్వం అవుతుందా? ఇటువంటి అద్భుత చర్యలు కేవలం భగవంతుడే చేయగలడు. ఆయన చర్యలను భక్తుల అభీష్టాలను అనుగ్రహించే లీలా వినోద చర్యలుగానే అర్థం చేసుకుంటే గాని కృష్ణతత్వము అవగాహన కాదు. హరి ఓం తత్సత్. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.